సీఎం జగన్ రెడ్డికి సొంత ఇలాకా కడపలో కూడా ఎందుకింత భయం? కడపలో చిన్నపాటి ప్రారంభోత్సవాల కోసం అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపి 2 రోజులు కడప నగర ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురిచేయడం ఏంటి? వైసీపీకి ఓటేసిన ప్రజలకు కూడా భయపడి పరదాల చాటున ప్రారంభోత్సవాలు ఏంటి? కడప జిల్లా ప్రజల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ రెడ్డి తన సొంత ఇలాకా కడపలోనూ భయపడిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లో సాగినట్లే కడపలోనూ పరదాల మాటునే ఆయన పర్యటన సాగింది. కడప జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా జగన్ రెడ్డి మొదటి రోజు కడప నగరంలో పర్యటించారు. బద్వేలు గోపవరం దగ్గర సెంచరీ ప్లైవుడ్ కంపెనీ, ఫైబర్ ప్లాంట్, హై ప్రెజర్ లామినేటెడ్ ప్లాంట్లకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత కడపకు చేరుకున్న జగన్ రిమ్స్ ఆవరణలోని క్యాన్సర్, మెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ప్రారంభించారు. అలాగే కడప నగరంలోని కలెక్టరేట్ కొత్త నిర్మాణ భవనాల్ని ప్రారంభించారు. కడప నగరంలో సుందరీకరణ చేసిన 3 ప్రధాన సర్కిల్స్ అయిన కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ లను సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడికి సీన్ కట్ చేస్తే సీఎం జగన్ రెడ్డి పర్యటనతో కడప నగరం బంద్ని తలపించింది. అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపి 2 రోజులు కడప నగరాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో నగర ప్రజలు నరకం అనుభవించారు. కడప నగరంలో ప్రధాన సర్కిల్స్ జగన్ రెడ్డి ప్రారంభోత్సవాల నేపథ్యంలో రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కడప నగరంలో ఉన్న 2 బస్ స్టాండ్లను మూసేసి 2 రోజులు ఆర్టీసీ బస్సులను నగర శివార్ల నుంచి తిప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎంతో మంది సీఎంలు పర్యటించారు, కానీ సీఎం పర్యటిస్తే ఇంత దారుణంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా అంటూ కడప వాసులు, విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు సీఎం జగన్ రెడ్డిపై కడప ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. సొంత ఇలాకాలో జగన్ రెడ్డి ఎన్నికల జిమ్మికులు చేస్తున్నాడని విపక్షాలు, కడప ప్రజలు మండిపడుతున్నారు. కడప నగరంలో సుందరీకరణ పేరుతో బాగున్న కూడళ్లను పడగొట్టి కొత్త సర్కిళ్లు ఆగమేఘాలపైన పూర్తి చేశారు. 110 కోట్ల నిధులతో రోడ్ల విస్తరణ, కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేసి వాటికి ప్రారంభోత్సవాలు చేశారు. కడప నగరంలో 3.5 లక్షల జనాభాకు కావలసిన ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. నగరంలోని అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. నగర ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయకుండా సర్కిల్ సుందరీకరణ ఎవరికి అవసరమని విపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు. కడప నగరంలో ఆయా డివిజన్లలో గుంతల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థపై జగన్ రెడ్డి దృష్టి పెట్టకుండా ప్రజలకు పనికిరాని హైటెక్ పనులకు ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని నగర ప్రజలు మండిపడుతున్నారు. కడప నగరానికి జగన్ రెడ్డి ఇచ్చిన శాశ్వత మంచినీటి పథకాలు, సింగపూర్ను తలదన్నే విధంగా రోడ్లు, డ్రైనేజీలు, ఈ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ జగన్ రెడ్డిపై జనం మండిపడుతున్నారు.